ఈ యాంగిల్లో అయితే అడగచ్చు తప్ప బెయిల్ రద్దు అనేది బెయిల్ పొందడం పౌరుడు యొక్క హక్కు అండి. బెయిల్ ఏమి అవునవును. మీ అవును. అవును. దయాదాక్షిణాలు కాదు. అవును. సో ఎవరికండి అప్పుడు షర్మిల గారు ఆస్తులకు సంబంధించిన వ్యవహారం గురించి కూడా ఇదే కదా వచ్చింది. ఆల్రెడీ ఆ సిబిఐ అటాచ్లో ఉన్నాయి, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. దాన్ని ఎలా చేయడానికి కూడా కుదరదు. సో మీరు దీన్ని ఉపసంహరించుకోమనే కదా జగన్ గారు షర్మిల గారికి మధ్య వివాదానికి సంబంధించి కూడా జరిగింది. అవును. బావుంది. అప్పుడు విచిత్రంగా ఇప్పుడు ఆ కేసులో జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదని హోంమంత్రిని అడుగుతున్నారు. అంటే ఆ ఆ, వివాదాస్పద కేసుల్లో అన్నను అరెస్ట్ చేయాలి. ఉమ్, ఆ వివాదాస్పద విచారణ సంస్థలోని ఆస్తులు మాత్రం సమంగా కావాలి. ఉమ్, ఉమ్, అంటే ఏ ఏ కోర్టులు విచారిస్తున్నాయో ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసుల్లో అరెస్ట్ చేయమని ఆమెను అడుగుతుందో ఉమ్, ఆ కేసులు మాత్రం అరెస్ట్ మాత్రం జగన్కి, ఉమ్, ఆ ఆస్తులు మాత్రం మనందరికి సమానం. ఓకే. ఓకే. ఏ అదేం లాజిక్ అర్థం కాదు. ఏంటి షర్మిల గారు ఈ మధ్య స్వరం మార్చారు, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు, బీజేపీ టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పరిపాలన చేస్తే మరి మీరు ఏం చేశారు ఈ 8 నెలల పాటు, ఈ 7 నెలల పాటు అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు రివర్స్ అటాక్ ఏమైనా మొదలు పెట్టారా? అటాక్ వరకు వెళ్ళలేదు. ఆ, స్వరం మారక తప్పదు. ఉమ్. స్వరం మారకపోతే ఆమె మార్చేస్తారు. ఇంకా అది ఎండికి వచ్చింది కదా, ఒక దశకు వచ్చిన తర్వాత స్వరం అవునవునవునా. మారాలి లేదా ఆమె మారాలి. ఉమ్, అంటే ఇప్పుడు ఆమె మారిపోతుంది అనుకునే పరిస్థితి వచ్చిందేమో తెలియదు కానీ అనివార్యం ఇది పెరగాలి. ఎందుకంటే యాజ్ ఎ పిసిసి చీఫ్ ఉమ్, ఆమె మామూలుగా ఎంత కాదన్న కాంగ్రెస్ లో ఈ ఆ, పైరవీలు ఎక్కువ ఉంటాయి. ఉమ్. పిసిసి అధ్యక్షురాలు ఒకటంటే వీళ్ళు 4 గణాల కింద వాళ్ళు. అవును. ఒక్కడు మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కానీ ఇట్లాంటి విషయాలు. శర్మిల గారికి ఆమె కన్నా పెద్ద నాయకుడు రఘురారెడ్డి దగ్గర నుంచి చిన్న నాయకుడు వరకు ఎవరు స్పందించట్లేదు అంటే ఆమె ఒంటరి అవుతోందని అర్థం. ఉమ్, కాబట్టి ఎన్ని రోజులు ఇంకో పార్టీ అయితే ఎరకే సెటిల్ చేసి ఉంటుంది. కాంగ్రెస్ కొంచెం ఆలోచిస్తుంది కదా, అందులో ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో చేసినా చేయకపోయినా పెద్ద ఇప్పుడు పొరిగేది లేదు కాబట్టి కొంచెం గమ్మున ఉన్నారు. ఉమ్, కాబట్టి అనివార్యంగా ఒక స్థాయికి వెళ్ళిపోతాం కాబట్టి కంప్లైంట్ వెళ్తాయి కదా, ఈమెమి ఆమె కుటుంబ గొడవలను తీసుకొచ్చి ఇదిలో పెడుతోంది, పార్టీకి నష్టం వస్తుందని చెప్తారు కదా. ఉమ్, ఉమ్. కాబట్టి అది స్టార్ట్ అయినట్టుంది. ఖచ్చితంగా స్వరం మారాలి లేదా ఆమెను మార్చేస్తారు. సరే మనకి ఇంకా ఖండం చేయాలి, ఇంకా చాలా గట్టిగా వాళ్ళు, ఎందుకంటే బలోపేతం అవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. బలోపేతం జరగాలి కాబట్టి ఆమె ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. సో ఏంటి నిన్న ఏబి వెంకటేశ్వర గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అయిపోయినటువంటి ప్రభుత్వానికి సంబంధించి, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి? అది ఒక రాజ్యాంగబద్ధంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఇలా మాట్లాడడం సరైన పద్ధతేనా? ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు, ఉమ్, నన్ను ఇబ్బంది పెట్టారు అన్యాయంగా అని ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే తప్పులేదు. ఉమ్, ఆయన రైట్. లేకపోతే లీగల్ కూడా ప్రొసీడ్ కావచ్చు. ఉమ్, మేము ఈ కేసుల్లో నా మీద పెట్టినటువంటి ప్రభుత్వ ఆరోపణలు కానీ విచారణ కానీ ఆప్ బహుశా వెనక్కి తీసుకున్నట్టుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఉమ్, విచారణకి విచారణ చేసుకోవచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. ఆయన పైన ఆ యాంగిల్లో విమర్శలు చేస్తే ఉమ్, చర్చనీయాంశం తప్పులేదు. కానీ ఆయన ఉమ్, అసహనమైన ధోరణికి వెళ్ళిపోయారు. ఉమ్, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు నన్ను టార్గెట్ చేసినారు, కులాన్ని, ఇవన్నీ ప్రస్తావించాడు. ఉమ్, ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమనుకుంటున్నారంటే నా కోపం తీరింది జగన్మోహన్ గారిని తిట్టడం ద్వారా. ఇప్పుడు ఎట్లా జగన్ అధికారంలో లేడు, మనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉంది కాబట్టి తిట్టినా ఎవడు ఏం చేయలే అని తిట్టున్నట్టున్నాడు. ఉమ్, దీనివల్ల ఆయన సంతోషించవచ్చు, ఆ కొంత మనసు కుదురుబడి ఉండొచ్చు నేను బాగా తిట్టాను అని. ఉమ్, లేదా ఆయన్ని లేదా తెలుగుదేశం పార్టీని విచక్షణ లేకుండా అభిమానించేవాళ్ళు ప్రతి పార్టీలో ఉంటారు. ఉమ్, తెలుగుదేశంకి ఉంటారు, వైసీపీకి ఉంటారు, వాళ్ళకి ఏం విచక్షణ ఉండదు. అవును. మా ఓడ ఏం చేసినా కరెక్టే. ఉమ్, ఇట్లాంటి బ్యాచ్ వాళ్ళు సంతోషిస్తారు, ఏబి ఉమ్, వెంకటేశ్వర భలే తిట్టాడు రా జగన్ అని. కానీ ఆయన తెలుగుదేశానికి నష్టం చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకుంటే మంచిది. నష్టం ఎందుకంటే చేస్తుంది కానీ ఆయన చాలా చాలా ఎక్స్ట్రీమ్ లిమిట్కి వెళ్ళారు. వాడు వీడు వాడికి అర్హత లేదు అని చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అదే నేను చెప్తాను కదా, ఈ విచక్షణ లేనటువంటి అభిమానుల సంతోషం ఆయన మనసుకు సంతృప్తి కలగచ్చేమో కానీ ఉమ్, ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు వాళ్ళకి మీరు నష్టం చేయరు. మీరు ఉమ్, జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారంటే మీరు నష్టపోతున్నారని అర్థం. ఉమ్, కానీ మీరు ఎవరి కోసం తిడుతున్నారని మీరు అనుకుంటున్నారో వాళ్ళు నష్టపోతారు. ఉమ్, మీరు నష్టం చేస్తానని అనుకున్న వ్యక్తి నష్టపోడు, మీరు లాభం చేయడం నష్టపోతుంది. తెలుగుదేశానికి నష్టం కదా. ఇప్పుడు ఉమ్, ఏబి వెంకటేశ్వరరావు గారికి తెలుగుదేశానికి డైరెక్ట్ లింక్ లేదు. కానీ ఉమ్, ఏబి వెంకటేశ్వర తెలుగుదేశంతో బాగుంటాడు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఇప్పుడు కూడా ఏదో ప్రభుత్వంలో అనధికారిక కీలక పోస్టులో ఉన్నాడని ఉమ్, జగన్ గారు అంటున్నారు. ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మొత్తం తెలుగుదేశంతో దగ్గరగా ఉన్నాడు అనేది నిజం. కానీ ఉమ్, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఎలా పడితే అలా మాట్లాడితే ఇది చంద్రబాబు నాయుడే మాట్లాడిచ్చారు. ఇప్పుడు గతం జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని గారికో ఇంకోరికో చెప్పుండడు. ఉమ్. కానీ వాళ్ళకే వాళ్ళు వాళ్ళే మాట్లాడుతుంటే మాట్లాడతారు. ఆపలేదు. వాళ్ళు మాట్లాడుతుంటే ఉమ్, ఆగలేదు. లోపల ఏం చెప్పాడో మనకు తెలియదు, ఆగలేదు. ఉమ్, ఆగనప్పుడు ఆయనే చెప్తున్నాడు అని ఎందుకు అనుకోరు జనం. ఉమ్, కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారిని, ఒక భువనేశ్వర్ గారిని, తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సంబంధించిన కొంతమంది, ఏదైనప్పుడు కూడా చాలా మంది పైన ఆ రోజు అసభ్య పదజాలాలు వాడిన కారణంగా వాడిన వాళ్ళు ఉత్సాహంతో వాడుండొచ్చు.
ఉమ్. కానీ వారించకపోవడం, నివారించకపోవడం వల్ల ఇవన్నీ జగనే చేశాడు అనుకున్నారు జనం. అల్టిమేట్ గా నష్టపోయింది జగన్. ఫైనల్ చూసేది జగన్నే కదా, ఎవరైనా కూడా పార్టీకి జగన్. సంబంధించిన ఇక్కడ కూడా అదే వ్యక్తిని చూస్తారు. జరుగుతుంది. ఉమ్, ఆ రోజు కొడాలి నాని లేదా ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి గారిని, వాళ్ళ కుటుంబ లోకేష్ గారిని, ఉమ్, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతరులని ఏదైతే అసభ్యంగా, అభ్యంతరకరంగా మాట్లాడడం ద్వారా మాట్లాడామని వాళ్ళు సంతృప్తి పడ్డారు. ఉమ్, ఎవరు పక్కన నిలబడి మాట్లాడారు వాళ్ళు నష్టపోయినారు. ఉమ్, ఏ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళైనా ఇంకొకరైనా ఈ పదజాలాలు, ఈ పద్ధతులు మానుకోకపోతే ఉమ్, ఏ వెంకటేశ్వరరావుకి పోయింది ఏమీ లేదు, జగన్ పోయింది తప్పించి ప్లస్ అవుతుంది. ఉమ్, ఇంత అన్యాయంగా జరుగుతున్నారని ఉమ్. తెలుగుదేశం నష్టపోతుంది. ఓకే. చంద్రబాబు గారు ఏబి వెంకటేశ్వరరావు